నమస్కారం అండి, నేను స్వాతి మహిళా మండలి అధ్యక్షురాలిని. చెప్పండి అమ్మా. సార్, ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే క్యాబినెట్ ప్రారంభోత్సవం చేస్తున్నారు సార్. మీరు డయలు చేసిన ఐడియా సెల్యులర్ నెంబరు ప్రస్తుతము పెద్దగా స్పందించుటలేదు. దయచేసి కాసేపు ఆగిన తర్వాత ప్రయత్నము చేయండి. దొంగ రాస్కల్, ఐడియా సెల్యులర్ ప్రస్తుతం పని చేయట్లేదు, కాసేపు ఆగి ట్రై చేయండి అని వాడే నాతో అంటున్నాడు. ఇప్పుడు వెదవ గురించి ఆలోచించడం ఎందుకు? వేరే స్టేషన్ కి ఫోన్ చేయి. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుందా అండి? నాకేం చూడలేదమ్మా, చాలా క్లియర్ గా వినపడుతోంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబినెట్ ఓపెన్ చేస్తున్నారు, మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి. యూజ్లెస్ ఫెలో, క్లియర్ గా వినపడుతుంది చెప్పండి అని ఎమ్మెల్యే పేరెత్తిగానే 9848 అంటాడా? ఐ విల్ టీచ్ ద లెసన్. వీళ్ళు బాగుపడరు, వీళ్ళల్లో ఒక్కడు కూడా సెన్సర్ ఆఫీసర్ లేడా? చెప్తాను. ఆపండి, ఆపండి. నువ్వు అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎంత తిన్నావు? నువ్వు హైటెక్ పరిపాలన పేరుతో ఎంత తిన్నావు? నువ్వు స్కాముల్లో ఎంత తిన్నావు? నువ్వు సింగపూర్ లో హోటల్ ఎందుకు కట్టావు? నువ్వు జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు ఆహార వస్తువులో ఎంత తిన్నావు? జనయజ్ఞంలో ఎంత తిన్నావు? నువ్వు రాష్ట్రంలో ఉండడానికి వీల్లేదు. నువ్వు రింగ్ రోడ్ లో ఎంత తిన్నావు? నువ్వు రియల్ ఎస్టేట్ లో ఎంత తిన్నావో చెప్పు. వెళ్ళిపో. దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపో. అదిరెడ్డి, వాళ్ళలో ఒక్కళ్ళు కూడా వదవద్దు. ఉతకండి, వెళ్ళండి. వెళ్ళిపో నువ్వు. ఏయ్, ప్రజాస్వామ్యం ఏంటిది? ఏంటిది? ప్రజల్ని కొడతారా? ఇదిగో పోలీసు వ్యవస్థ నశించాలి. అధికార జులుం నశించాలి. పోలీసు జులుం నశించాలి. అలా శంకర్ దాదాలో వచ్చేస్తున్నాడు ఏంట్రా? మన కార్యకర్తలా మనం కూడా పారిపోదామా? చేసేస్తాడంటావా? నాకు అదే డౌట్ గా ఉంది. అయినా పర్వాలేదు. ఏంటి రండి. నాకేమైనా భయం అనుకున్నావా? ఎంత బొలుపురా మీకు? ఏట్రా ముఖ్యమంత్రిని మిస్తావా? అంత ధైర్యం నీకు? సార్, సార్, ఏంట్రా మాజీ సీఎం తిడుతున్నావు? మీరేం ఎమ్మెల్యేరా? మీరు మనుషుల పశు. రేయ్, వాళ్ళు ఎంతో గొప్ప లీడర్స్ కాబట్టిరా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. మన రాష్ట్రానికి 2 కళ్ళు రావాళ్ళు. ఒకళ్ళు హరితాంధ్ర చేశారు, ఒకళ్ళు స్వర్ణాంధ్ర చేశారు. వాళ్ళిద్దరు గొప్ప నాయకులు రా. వాళ్ళని అవమానపరుస్తారా మీరు? అసలు ఎమ్మెల్యే ఉండి కొంచెం సంస్కారం ఉందా మీకు? ఏ నియోజకవర్గం ఇది? ఎవరండి గెలిపించింది? చెప్పా. మా నియోజకవర్గ ప్రజలండి. ప్రజలు కాదురా, దొంగోట్లతో గెలుచుంటాం. అదే నువ్వు ఎమ్మెల్యే మా లీడర్ తప్ప దొంగోళ్ళు పట్టిన కొడుకులా ఉన్నా? అయ్ బాబు. రేయ్, ఇంకోసారి ఇలా వాక్కుండా మీకు పోలీస్ ట్రీట్మెంట్ కావాలరా? రేయ్, లోపలండి. కరీంనగర్ యాదగిరి, గుంటూరు వెంకటేశ్వర్లు, నల్గొండ మల్లేష్ గౌడ్, రాజమండ్రి రంగబాబులు నిజం చెప్పేదాకా హైదరాబాద్ పోలీస్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించడమైంది. ఒరే పొట్టోడా, మీరు మళ్ళీ దొంగతనాలు చేయనని చెప్పి కూడా నువ్వు ఆంధ్ర వాళ్ళ ఇంట్లో నెక్లెస్ కొట్టేసావా లేదా? అంటే మా వస్తాదు. ఓయ్, ఇక్కడ చెప్పరా. అరే చెయ్యలేదని చెప్పరా? చెయ్యలేదు. నల్లోడా, తెలంగాణ అమ్మాయి మెళ్ళలో నగలు కొట్టేసావా లేదా? కొట్టలేదని చెప్పే. లేదండి సార్, టైం స్టార్ట్ అయింది సార్. యబ్బా, కొండేంట్రా. మంచి కోసం మొదలెట్టిన ఉద్యమాల్ని తప్పుదారి పట్టిస్తారు. ఆపండి సార్. ఏంటి సార్ మానవత్వం అలా కొడుతున్నారు? ఆపండి సార్. మానవత్వం లేకుండా కొత్తగా వచ్చి క్వశ్చన్లు అడుగుతారా? ముందు ముందు నీకే తెలుస్తుంది చూడరా. టైం అయిపోయింది సార్. టైం అయిపోయిందంట. కొట్టించాలి కానీ కూర్చోండిరా. అన్ని దెబ్బలు కొట్టారు, మీకు తగలేదా? అవి దెబ్బలు కాదు, పూల గుత్తులు. అలా పెద్ద పెద్దగా కేకలు పెట్టి అరిచారేంటి? అది ఏడుపు కాదే బాబు, ఆనంద బాష్పాలు. ఆనంద బాష్పాలా? మరి ఇందాక మీరు కిలకలు ఆడిపోయారు. మొట్టమొదటిలో మేము వచ్చినప్పుడు మమ్మల్ని చూసి వీళ్ళకి నవ్విండ్రు. ఇప్పుడు మీరు నవ్వినట్టు. ఏంటి రేపు నుంచి మమ్మల్ని కూడా ఇలా కొడతారా? రేపు పొద్దున మీరు కూడా వచ్చేవాళ్ళని చూసి నవ్వుతారు. నవ్వుతారో లేదో తెలియదు కానీ కొట్టడం మాత్రం డెఫినెట్. మీ పోలీసులకి ఎమ్మెల్యేల కాలు పట్టడం ఇష్టమైతే రాజీనామాలు చేయండి, వెళ్ళి వాళ్ళ ఇళ్లలో పాలేరుగా జాయిన్ అవ్వండి. చాలా సంతోషం అమ్మా, నువ్వు పాలేరులతో సరిపెట్టావు. కొంతమంది అయితే నీచ్, కమీన్, కుత్తే, కట్మల్, దుష్మన్ ఏమేమి అంటుంటారో అవన్నీ నీకెందుకు గానీ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఆ ఎమ్మెల్యే భగవంతుడు మళ్ళీ క్యాబినెట్ పెట్టించాడు. పోలీసులు కేసు బుక్ చేయాలి కదా, దానికోసం అని ఫోన్ చేస్తుంటే వచ్చిన రెస్పాన్స్ ఏంటో తెలుసా? 9848 పోలీసులు అలా చేయరు. చెయ్యరా? ఇదిగో నా సెల్ ఫోన్. మీరు ఒక ఏసీపీగా కాకుండా మామూలు పౌరుడిగా చేయండి, మీకే తెలుస్తుంది. తేజ రా. జామీర్పేట పోలీస్ ఎస్ఐ పేరేంటి? సురేష్ అండి. ఎస్ఐ సురేష్ నే మాట్లాడుతున్నాను. నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. నేను మాట్లాడేది వినిపిస్తుంది కదండి? ఏమండి, నాకేం చూడలేదు, క్లియర్ గా వినపడుతోంది. మీ పేరు సుబ్బారెడ్డి, బ్యాంక్ ఎంప్లాయ్. చెప్పండి. ఇక్కడ మోతీనగర్ లో ఎమ్మెల్యే గారు క్యాబరే అది నడుపుతూ
తేజ సార్ క్యాబినెట్ నడుపుతున్న రాస్కెల్స్ ని మెళ్ళ పట్టుకుని బయటకు లాక్కురండి. చూస్తున్న సన్నాసుల్ని తరిగి కొట్టండి. ఎస్ సార్. గో. ఏంటో వీడే సార్ ఇక్కడ క్యాబినెట్ నడిపేది. తేజ, సార్ ఆ సురేష్ ని దామోదరాన్ని 2 నిమిషాలు నా ముందు ఉంచాలి. హలో హలో, నేను సుబ్బారెడ్డి అండి, బ్యాంక్ ఎంప్లాయీని. చెప్పండి. ఎస్ఐ గారే కదండి మాట్లాడేది? అవునండి, నేను ఎస్ఐ సురేష్నే మాట్లాడుతున్నాను. నా మాట మీకు బాగా వినపడుతుందండి? నాకేం చెవుడు లేదండి. మీరు సుబ్బారెడ్డి బ్యాంక్ ఎంప్లాయ్, క్లియర్ గా వినపడుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే గారు క్యాబరే అది నడుపుతూ అంటే నువ్వు పోలీస్ కాల్కి రెస్పాండ్ అవుతావు కానీ పబ్లిక్ కాల్కి రెస్పాండ్ అవ్వవు అనమాట. ఈ ఒక్కసారి క్షమించండి సార్. రెస్పాండ్ అవ్వాల్సిందే పబ్లిక్ కాల్కి రా, బద్మాష్. తేజ, సార్ వీళ్ళకి కాకి బట్టలు ఎలర్జీ లాగా ఉన్నాయి. తీసేసి క్యాబినెట్ డ్రెస్ చేసి మార్కెట్ సెంటర్ తీసురా. వీళ్ళతో క్యాబరే చేయిద్దాం. సార్ డాన్స్ పెద్దగా రాదు సార్. కొత్తగా నేర్చుకోవాల్సింది ఏం లేదయ్యా. పోకిరిలో మహేష్ బాబు చేస్తాడు చూడు. डोले डोले दिल जरा जरा निनु ओरा ओरा कनी नरवरा जाग मारी चेतला परा जग चीरी नीड चति जरु परा जरा जल्दी जल्दी तंदर गडरे दादा वडी अंतरंग संबरमुनके रालु गायने रसिकुड़ा कसिको कलागु सरि सरसुड़ा रार माटुके मुड़ी पड़ा निसी केड़ी वेळ चित चोरा తేజ, సార్ నెక్స్ట్ పాట ఏ పిక్చర్ లోది? బొమ్మరిల్లు సినిమాలో సార్. సార్ మమ్మల్ని క్షమించండి సార్. ఇలాంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయను సార్. మా బాధ్యతలు మాకు గుర్తు చేశారు కదా. చేస్తాను సార్. ప్లీజ్ సార్. బాకీ పని చేసేవాడు కూడా కాకి బట్టలు వేసుకుని నిజాయితీగా పాకి పని చేస్తాడు. కానీ మీలాంటి పోలీసులే కాకి పనులతో పాటు లంగా పనులు కూడా చేస్తున్నారు. ఇక నుంచి అయినా పోలీసులా మసులుతారో లంగా వెదవల్లా మిగిలిపోతారో మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను. తేజ, ఎక్స్క్యూజ్ మీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూడు, ప్రజలు ఇంకా రోడ్ల మీద ధైర్యంగా తిరుగుతున్నారంటే మంత్రులు ఉన్నారనో, ముఖ్యమంత్రులు ఉన్నారనో, ప్రధానమంత్రులు ఉన్నారనో కాదు, పోలీసులు ఉన్నారన్న ధైర్యంతో. ఈ కోర్టు మీద అండి షో ఉంటుందని మీలాంటి వాళ్ళకి లాఠీ ఛార్జీలు పనికిరావు. మిస్టర్ సురేష్ సార్, మీరు స్ట్రీట్ లో డాన్స్ చేస్తుంటే వీళ్ళు ఎరగబడినవారు. ఎస్ సార్. వీళ్ళకి ఏం ట్రీట్మెంట్ ఇవ్వబోతున్నావు తెలుసా? కారం పొడి ట్రీట్మెంట్. ఇంకెప్పుడైనా ఆడపడుచులను అవమానించినా, ఆడపడుచులతో వ్యాపారం చేయాలని చూసినా ఒక్క బొక్కలో కాదు 9 బొక్కలో కొడతాను కారం రాస్కెల్. మాకేం తెలియదు. తేజ సార్ కారం ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉంది? కిలో ఉంది సార్. గొడ్డు కారం ఎంతమందికి సరిపోద్ది? 6గురికి. ఓకే, వీళ్ళ రూమ్ లో పెట్టించు. సీతాకి వచ్చి వీళ్ళ సంగతి చూద్దాం. హాయ్. ఇంకెప్పుడు ముఖ్యమంత్రిని కానీ మాజీ ముఖ్యమంత్రి కానీ పిచ్చిగా విమర్శించరుగా. రేయ్, ప్రత్యేక రాష్ట్రం రావాలనుకోవడం తప్పులేదురా. వస్తే సంతోషమే. రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రం పేరుతో ఎన్ని ముక్కలైనా చేయండి, అంతేకాని మనుషులు మాత్రం మొక్కలు చేయకండి. అసలు ప్రత్యేక రాష్ట్రం అంటే గొడవ చేస్తున్నారు. పంచభూతాలైన గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం, ఈ 5 మీరు సృష్టించలేదు రేయ్. కానీ వాటిని కూడా మీ బాబు సొమ్ములా పంచుకోవాలని చూస్తున్నారు. తప్పురా. ఇంకెప్పుడు ఇలాంటి తప్పు చేయకండి. వెళ్ళండి. అలాగే సార్, గుర్తొచ్చింది. దండం సార్. మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తానే.
త్వరగా చేయవే. హలో ఏసీపీ గారా సార్?